తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తమన్నా మా పొట్ట కొడుతోంది. స్పెషల్ సాంగ్స్ అన్నీ ఆమె ఎగరేసుకుపోతే మా బతుకు తెరువు ఏమైపోవాలని ఈ మధ్య రాఖీ సావంత్ ఘాటుగానే మాట్లాడిన విషయం మన చెవిని కూడా పడింది. అయితే అదేమి పట్టనట్టు ఇండస్ట్రీలో ఉన్న అవకాశాల గురించి పాజిటివ్గా స్పందించారు తమన్నా భాటియా. ఇంతకీ మన మిల్కీ బ్యూటీ ఏమన్నారు చూసేద్దాం పదండి. 30 years ఇండస్ట్రీ అని చెప్పుకోవడంలో ఓ గర్వం ఉంటుంది. అదే 30 ఏళ్లున్న హీరోయిన్లకు ఉన్న అవకాశాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బిక్కుబిక్కుమంటుంది అన్నది పరిశ్రమలో తరచూ వినిపించే మాట. అయితే ఇక అలాంటి డౌట్స్ అక్కర్లేదంటున్నారు తమన్నా భాటియా. డోంట్ వరీ, బీ హ్యాపీ అని తాను గమనించిన విషయాలను షేర్ చేసుకుంటున్నారు. నటించాలన్న ఆసక్తుంటే చాలు, ఏజ్తో సంబంధం లేకుండా కెరియర్ని డెవలప్ చేసుకోవచ్చన్నది తమన్నా చెబుతున్న మాట. నేటి తరం దర్శకులు హీరోయిన్ల ఏజ్ని దృష్టిలో పెట్టుకునే పాత్రలు రాస్తున్నారంటున్నారు ఈ లేడీ. తాను 30sలోకి ఎంట్రీ ఇస్తున్న టైంలోనే సరిగ్గా ఇలాంటి మార్పు ఇండస్ట్రీలో చోటు చేసుకోవడం ప్యూర్గా లక్కనే అంటున్నారు తమన్నా. వయసు పెరగడాన్ని చాలా మంది వ్యాధిలా భావిస్తున్నారని, వయసు పెరగడం అనేది అద్భుతమైన విషయమని తెలిపారు. ఏజ్ విషయం గురించి తానెప్పుడూ బాధపడలేదంటున్నారు మిల్కీ బ్యూటీ. ఏజ్తో సంబంధం లేకుండా హీరోయిన్లు స్క్రీన్ మీద గ్రేస్ చూపిస్తుంటే చూడ్డానికి ముచ్చటగా ఉందన్నారు. ఒకప్పట్లా హీరోయిన్ అనగానే టీనేజర్స్ ని జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదని, ఏజ్ కి తగ్గ కథలకు వెల్కమ్ చెబుతున్నారని అన్నారు. హీరోయిన్స్ ఏజ్ స్క్రీన్ మీద ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో తమన్నా చెబితే తన రియల్ లైఫ్ ఏజ్ గురించి మాట్లాడేశారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. కింగ్ మూవీలో నటిస్తున్నారు కింగ్ ఖాన్. ఈ సినిమా గురించే కాదు, ఇంకా చాలా విషయాలను చెప్పుకొచ్చారు. మనం కూడా వినేద్దాం పదండి. పఠాన్ దర్శకుడితో మళ్లీ సినిమా చేస్తున్నారు షారుఖ్ ఖాన్. తన కెరియర్లో తొలి 1000 కోట్ల సినిమా ఇచ్చిన డైరెక్టర్ అంటే ఆ మాత్రం క్రేజ్ ఎలాగో ఉంటుంది కదా. ఈ మూవీకి కింగ్ అనే పేరు పరిశీలనలో ఉంది. టైటిల్ అయినా త్వరగా చెప్పమంటూ షారుఖ్ సిద్ధార్థ్ని అడిగారు. అందరూ అడిగినప్పుడు కాదు, తాను కావాలనుకున్నప్పుడే రాజొస్తాడంటూ చమత్కరించారు సిద్ధార్థ్. వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది. కింగ్ మూవీ గురించి మాత్రమే కాదు, తన ఏజ్ గురించి కూడా ప్రస్తావించారు షారుఖ్. 70 ఏళ్లప్పుడు 80 ఏళ్లప్పుడు కూడా అందంగానే ఉంటానన్నారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ తానెంత అందంగా కనిపిస్తానన్న దాన్ని జనాలు విట్నెస్ చేస్తారని చెబుతున్నారు. నటుడిగా తన ప్రస్థానం గురించి ఎప్పుడూ గుర్తు చేసుకుంటానని అంటున్నారు షారుఖ్. జనాలను ఎంటర్టైన్ చేయడానికే తాను సెలబ్రిటీ అయ్యానని, దానికోసం కష్టపడి పనిచేసినంత కాలం ఇంకే విషయాల్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. తన కొడుకు తనను భరించగలిగితే అతని డైరెక్షన్లోనూ సినిమా చేయడానికి రెడీగా ఉన్నానంటున్నారు షారుఖ్. ఈ మాటలన్నీ వినడానికి హ్యాపీగానే ఉంది. త్వరగా మంచి సినిమాను రిలీజ్ చేయగురు, మాకసలు కిక్కిచ్చేది అదే అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సుకుమార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? పుష్ప సీక్వెల్ సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. చెర్రీ మూవీ కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మధ్యలో పెద్ద సెట్లోనూ అడపాదడపా కనిపిస్తూనే ఉన్నారు. ఇంతకీ సుకుమార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? సరదాగా ఓ లుక్కేద్దాం, వచ్చేయండి. పుష్ప సబ్జెక్ట్తో కొన్నేళ్ల పాటు ట్రావెల్ చేశారు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2 ట్రెమండస్ సక్సెస్ అయ్యాక కొన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకున్నారు. పుష్ప 3 గురించి ఫ్యాన్స్ అడపాదడపా ప్రస్తావిస్తూనే ఉన్నా ప్రస్తుతానికి ఆ సబ్జెక్టుకి కొంత బ్రేక్ తీసుకున్నారు. రామ్ చరణ్తో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది సుకుమార్కి. ప్రస్తుతం చెర్రీ పెద్ది మూవీతో బిజీగా ఉన్నారు. ఆ మూవీని డైరెక్ట్ చేస్తున్న బుచ్చిబాబు సానా సుకుమార్కి ప్రియ శిష్యుడు. అందుకే ఈ సినిమా సెట్లోనూ అడపాదడపా కనిపిస్తూనే ఉన్నారు సుకుమార్. సానాకు ఫ్రెండ్లీగా సజెషన్స్ ఇస్తున్నారనే మాటలు ఉన్నాయి. సుకుమార్ ఇచ్చే సలహాలు సానాకి ఎంతవరకు ఉపయోగపడ్డాయన్నది ప్రీ రిలీజ్ ఆర్ ఆఫ్టర్ రిలీజ్ వారిద్దరూ చెబితే గానీ తెలీదు. అప్పటిదాకా సుకుమార్ విజిట్స్ గురించి ఆ నోటా ఈ నోటా వినాల్సిందే. పెద్ది కంప్లీట్ కాగానే సుకుమార్ సెట్స్కి వెళ్తారు చెర్రీ. ఆ సబ్జెక్ట్ రంగస్థలం మూవీకి సీక్వెల్ అని కాదని రకరకాల వెర్షన్లు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ నేషనల్ లెవెల్లో ఫేమ్ ఉన్న రామ్ చరణ్, అదే స్థాయి క్రేజ్ ఉన్న సుకుమార్ నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్తో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ని టార్గెట్ చేస్తున్నారు. పక్కా ఎమోషనల్ కమర్షియల్ కథను కలర్ఫుల్గా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్తో రూపొందించాలన్నది వారి ప్లాన్. ఒక్క పర్ఫెక్ట్ సినిమా చాలు హీరోయిన్స్ ఫేట్ మార్చడానికి. ఆ తర్వాత కెరియర్లో సస్టైన్ అవ్వడానికి వారు ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకునే తీరు, కష్టపడే విధానం, యాటిట్యూడ్, లక్ వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుందనేది ఫ్యాక్ట్. అలా సడన్గా రేజ్ అయిన హీరోయిన్స్ ఎవరు? ఓ లుక్కేద్దాం పదండి. ఇటు 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 అని చిటికెలు ఎవ్వరివో అని ప్రజ్వా జైస్వాల్ అంటే ఇంత రాయల్గా ఉందేంటి అమ్మాయి అని అందరూ ఫిదా అయ్యారు. ఆ సినిమా తర్వాత మంచి ఆఫర్లు వచ్చాయి ఈ లేడీకి.
సక్సెస్ ఫెయిల్యూర్స్ మీద మిగిలిన కెరియర్ నడిచింది. ప్రజ్ఞ తర్వాత ఆ రేంజ్ లో అట్రాక్ట్ చేశారు మృణాల్ ఠాకూర్. ప్రిన్సెస్ నూర్జహాన్ గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు మృణాల్ ఠాకూర్. సప్తసాగరాలు దాటి సినిమాతో మెప్పించిన రుక్మిణీ వసంత్ ఇప్పుడు మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్ చాలా మందికి. కాంతారలోనూ ఆమె నటనకు ఫిదా అవుతున్నారు జనాలు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కూడా ఆ ఒక్క సినిమాతోనే లైమ్ లైట్ లోకొచ్చారు. ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఉప్పెనతో కృతి శెట్టి, ప్రేమలుతో మమితా బైజు, మిస్టర్ బచ్చన్ తో భాగ్యశ్రీ, లైగర్ తో అనన్య కూడా అలా ఫేమైన వారే. కంపారిజన్ స్టార్ట్ కాకుండా ఉండాలి గాని ఒక్కసారి షురూ అయిందంటే మామూలుగా ఉండదు సీన్. లాస్ట్ దీపావళితో ముడిపెట్టి ఇప్పుడు కంపారిజన్ కనిపిస్తోంది. ఇందులో ఒకరు ఈ ఇయర్ సక్సెస్ చూశారు, ఇంకో హీరో మూవీ కోసం జనాలు వెయిటింగ్. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఆ రెండు సినిమాలు, ఆ ఇద్దరు హీరోల గురించి మీరు ఈ పాటికల్లా గెస్ట్ చేసే ఉంటారుగా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. లాస్ట్ దివాళీ రేస్ లో సూపర్ డూపర్ సినిమాగా మార్కులు కొట్టేసిన సినిమా లక్కీ భాస్కర్. ఏం తీసర్రా అనిపించేలా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది మూవీ. పీరియాడిక్ టచ్ ఉన్న రోల్లో సూపర్బ్ గా చేశారు దుల్కర్. అప్పటిదాకా ఎక్కడో మలయాళ స్టార్ అన్న ఫీల్ ని ఈ మూవీతో పూర్తిగా తుడిచిపెట్టేసి దుల్కర్ మనోడే అనిపించుకున్నారు. సేమ్ టైంలో రిలీజ్ అయింది కా సినిమా. కిరణ్ అబ్బవరన్ నటించిన ఈ సినిమా స్క్రీన్ ప్లే జనాలను కట్టిపడేసింది. ఏవన్నా నెరేట్ చేశారా బాస్ అంటూ ఒకరికొకరు చెప్పుకునే మౌత్ టాక్ తోనే హిట్ చేసేశారు కా మూవీని. దీపావళి సెంటిమెంట్ ని ఈసారి కే ర్యాంప్ తో కంటిన్యూ చేశారు కిరణ్ అబ్బవరం. యూత్ఫుల్ కాంటెంట్ తో జనాల్లోకి వెళ్ళింది కే ర్యాంప్. మేము నమ్మిన థీమ్ జనాలకు కనెక్ట్ అయింది. ఇంత సక్సెస్ ఇచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు కిరణ్. ఈ ఏడాది కాంతాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు దుల్కర్. ముందనుకున్న డేటుకొచ్చుంటే ఈ పాటికే సినిమా రిజల్ట్ మీద మనకు అవగాహన ఉండేది. కానీ మూవీ రిలీజ్ వాయిదా పడింది. నవంబర్ 14న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈసారి కూడా పీరియాడిక్ కాన్సెప్ట్ తోనే ప్రేక్షకులను పలకరించనున్నారు దుల్కర్. కాంతా ప్రమోషనల్ స్టఫ్ కి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అందుతోంది. అది బాక్సాఫీస్ దగ్గర రిఫ్లెక్ట్ అయితే దుల్కర్ పక్కా తెలుగు హీరోగా సెటిల్ అయినట్లే. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.